షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులారా, మన రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యేషువ మెస్సీయ వారు ఎక్కువగా తన శిష్యులతో ఉపదేశిస్తున్నప్పుడు ఉపమానాలతో వారికి ఉపదేశింపజేస్తూ వస్తూ రహస్యంగా వారు ఉన్నప్పుడు ఆ ఉపమానాల భావాన్ని చెప్తూ వచ్చాడు. అయితే ఆ ఉపదేశానుసారం ఏమనగా అంటుంటాడు, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమందే. ఎందుకనగా ఒక రాజు ఒక పెళ్లి విందు చేసుకొని మరి ఏర్పాటు చేయబడిన పిలువబడిన గొప్ప గొప్ప వారిని, ధనవంతులను, ఐశ్వర్యవంతులను, మరి బాగా చదువుకున్న వారిని, దేశం యొక్క మరి ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వారందరినీ ఇలా పిలిచారట. కానీ ఆ రాజుగారి పెళ్లి కుమారుడు ఎందుకు ఒక్కరూ రాలేదంట. రకరకాల కారణాలు చెప్పారట. అప్పుడు ఆ రాజు ఏం చెప్పారట, మీరు వీధుల్లోకి వెళ్ళి ఎవరు కనబడితే వారిని తీసుకురండి. అలా యేషువ మెస్సీయ వారు కూడా ఏం చేశారు, సువార్త పరిచర్యలో మరి 12 మంది శిష్యులను ప్రపంచమంతటా పంపిస్తూ అనేకులైన భక్తులు, అనేకులైన నీతిమంతులు మరి అనేక దేశాలకు వెళ్ళారు. మరి విలియం కేరీ గారు దాదాపుగా 230 సంవత్సరాల క్రితము మన భారతదేశానికి వచ్చారు. ఆయన పడిన ప్రయాస మామూలు ప్రయాస కాదు బిడ్డలారా. ఆయన మరి తన కుటుంబాన్ని కోల్పోయాడు. మరి ఎంతగానో మరి తన భార్య మరి ఆ యొక్క కుటుంబం కోల్పోయిందని, కుమారుని కోల్పోయిన దాన్ని బట్టి భార్య పిచ్చిదైపోయింది. కానీ తనకు అప్పగించబడిన పరిచర్యను ఆయన వదిలిపెట్టలేదు. మన భారతదేశంలో 14 భాషలలో ఆయన బైబిల్ను ట్రాన్స్లేట్ చేయించి ప్రింటింగ్ చేయించాడు. మరి మన తెలుగు ప్రజలం నిజంగా ధన్యులము. తెలుగులో ఆయన ట్రాన్స్లేట్ చేయించారు, ప్రింటింగ్ చేయించారు విలియం కేరీ గారు. కాబట్టి ఒక గొప్ప గొప్ప సేవకుల ద్వారా మరి ఎన్నిక లేని మన దేశస్తులను, మరి బీదలైన వారిని, అమాయకులైన వారిని, మరి విధవరాండ్రైన వారికి సువార్తను మరి అలాంటి గొప్ప భక్తుల ద్వారా చాటింప చేయించాడు. అదే ఇది మన యొక్క కృపావాక్యము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనము. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, గొప్ప గొప్పవారు. కానీ దీనులైన వారు, సాత్వికులైన వారు, బీదలైన వారు, ఎన్నిక లేని వారు, నిజంగా మన దేశంలో ఎన్నిక లేని వారిగా ఉన్నారు. ఒకప్పుడు మరి ఒక కులపు వారు, ఒక తెగస్తులు వారిని అంటరాని వారిగా చూశారు. కానీ ఈ దినమున వారి ద్వారానే పరిచర్య మరి దేశమంతా ప్రకటించబడుతుంది, మన రాష్ట్రాలు మాత్రమే కాదు. కాబట్టి వారు ఏర్పరచబడిన గుంపులో వారు ఉన్నారు. బిడ్డలారా, మనము కూడా ఏర్పరచబడిన గుంపులో ఉండినట్లుగా మనల్ని మనం పరీక్షించుకుందాము. పరమ తండ్రి ఆ విధంగా కృప చూపును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, పిలువబడిన వారు అనేకులు ఎవరు కూడా పెళ్లి విందుకు రాలేదు. కానీ ఏర్పరచబడిన వారే మీ యొక్క పరలోక రాజ్యమునకు, మీ పరలోక విందులకు వారసులని మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.